ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। 525ರಿಂದ 535. ಸ್ವಮೇವ ಸರ್ವತಃ ಪಶ್ಯನ್ ಮನ್ಯಮಾನಸ್ವಮದ್ವಯಂ ಸ್ವಾನಂದಮನುಭುಂಜಾನಃ ಕಾಲಂ ನಯ ಮಹಾಮತೆ ಅಖಂಡಬೋಧಾತ್ಮನಿ ನಿರ್ವಿಕಲ್ಪೆ ವಿಕಲ್ಪನಂ ವ್ಯೋಮ್ನಿ ಪುರಾ ಪ್ರಕಲ್ಪನಂ ತದದ್ವಯಾನಂದಮಯಾತ್ಮನಾ ಸದಾ ಶಾಂತಿಂ ಪರಾಮೇತ್ಯ ಭಜಸ್ವ ಮೌನಂ ತೂಷ್ಣೀಮವಸ್ಥಾ ಪರಮೋಪಶಾಂತಿಃ ಬುದ್ಧೇರಸತ್ಕಲ್ಪವಿಕಲ್ಪಹೇತೋಃ ಬ್ರಹ್ಮಾತ್ಮನಾ ಬ್ರಹ್ಮವಿದೋ ಮಹಾತ್ಮನೋ ಯತ್ರಾದ್ವಯಾನಂದಸುಖಂ ನಿರಂತರಂ ನಾಸ್ತಿ ನಿರ್ವಾಸನಾನ್ಮೌನಾತ್ ಪರಂ ಸುಖಕೃತುತ್ತಮಂ ವಿಜ್ಞಾತಾತ್ಮಸ್ವರೂಪಸ್ಯ ಸ್ವಾನಂದರಸಪಾಯಿನಃ ಗಚ್ಚನ್ತಿಷ್ಟನ್ನುಪವಿಶನ್ ಶಯಾನೋ ವಾನ್ಯತಾಪಿ ವಾ ಯಥೇಚ್ಛಯಾ ವಸೇದ್ವಿದ್ವಾನ್ ಆತ್ಮಾ ರಾಮಃ ಸದಾ ಮುನಿಃ ನ ದೇಶಕಾಲಾ ಸನದಿಗ್ಯಮಾದಿ ಲಕ್ಷ್ಯಾದ್ಯಪೇಕ್ಷಾ ಪ್ರತಿಬದ್ಧವೃತ್ತೇಃ ಸಂಸಿದ್ಧತತ್ತ್ವಸ್ಯ ಮಹಾತ್ಮನೋಸ್ತಿ ಸ್ವವೇದನೇಕಾ ನಿಯಮಾದ್ಯವಸ್ಥಾ ಘಟೋಯಮಿತಿ ವಿಜ್ಞಾತುಂ ನಿಯಮಃ ಕೋನ್ವಪೇಕ್ಷ್ಯತೆ ವಿನಾ ಪ್ರಮಾಣಸುಷ್ಟುತ್ವಂ ಯಸ್ಮಿನ್ ಸತಿ ಪದಾರ್ಥದೀಃ ಅಯಮಾತ್ಮ ನಿತ್ಯಸಿದ್ಧಃ ಪ್ರಮಾಣೇ ಸತಿ ಭಾಸತೆ ನ ದೇಶಂ ನಾಪಿ ವಾ ಕಾಲಂ ನ ಶುದ್ಧಿಂ ವಾಪ್ಯಪೇಕ್ಷ್ಯತೆ ದೇವದತ್ತೋಹಮಿತ್ಯೇತದ್ವಿಜ್ಞಾತಂ ನಿರಪೇಕ್ಷಕಂ ತದ್ವದ್ಬ್ರಹ್ಮವಿದೋಪ್ಯಸ್ಯ ಬ್ರಹ್ಮಾಹಮಿತಿ ವೇದನಂ ಭಾನುನೇವ ಜಗತ್ಸರ್ವಂ ಭಾಸತೆ ಯಸ್ಯ ತೇಜಸಾ ಅನಾತ್ಮಕಂ ಅಸತ್ತುಚ್ಛಂ ಕಿಂ ನು ತಸ್ಯಾವಭಾಸಕಂ ವೇದಶಾಸ್ತ್ರಪುರಾಣಾನಿ ಭೂತಾನಿ ಸಕಲಾನ್ಯಪಿ ಯೇನಾರ್ಥವಂತಿ తం కిం నో విజ్ఞాతారం ప్రకాశయేత్. ఇక్కడి వరకు విచారణం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా క్లైమాక్స్లో గురువులు కొద్దిగా ఉపదేశం చేస్తూ శిష్యుడు ఆ అనుభూతిని సపోర్ట్ చేస్తూ అందులోనే నిలబడు అని ఇంకా ఆత్మస్వరూపం గురించి కొద్దిగా చెప్తున్నారు. ఏష స్వయం జ్యోతిరనంతశక్తిః ఆత్మా ప్రమేయః సకలానుభూతిః యమేవ విజ్ఞాయ విముక్తబంధః జయత్యయం బ్రహ్మవిదుత్తమోత్తమః. ఏషా స్వయం జ్యోతిరనంతశక్తిః ఆత్మా ప్రమేయః సకలానుభూతిః యమేవ విజ్ఞాయ విముక్తబంధః జయత్యయం బ్రహ్మవిదుత్తమోత్తమః.
ఈ ఆత్మ స్వయం ప్రకాశము. అందుకే ఆత్మను బుద్ధి ద్వారా తెలుసుకోననే చేష్టను వదిలిపెట్టాలి. బుద్ధిని మనము దీపం అనుకుంటున్నాం. బుద్ధి రూప ప్రకాశం ద్వారా ఆత్మ రూప ప్రకాశాన్ని చూడడానికి అనుకోతున్నాం. అసలు ఈ బుద్ధి రూప ప్రకాశానికి ఆత్మరూప ప్రకాశం నుంచినే లైట్ వస్తూ ఉంది. ఇది బారోడ్ లైట్ బుద్ధికి. సూర్యుని నుంచి లైట్ చంద్రుడు ఎట్లా తీసుకొని వెలుతురిస్తాడో అట్లా బుద్ధి అసలు పరమాత్మ స్వరూపం నుంచి ఆ ప్రకాశాన్ని అప్పు తీసుకొని అది ప్రకాశంలోకి వస్తుంటుంది. మనమేమో మన స్వరూపాన్ని కూడా దీపం వెలుతురులో ఏదో పుస్తకాలు వేరే టేబుల్ చూసినట్టు చూడాలనుకుంటున్నాం. అసలు మన స్వరూపమే స్వయం ప్రకాశము. అదే ఏకశ్లోకిలో ఎన్నిసార్లు చెప్పాము శంకరాచార్యుల భగవాన్లు. ఏష స్వయం జ్యోతి అనంత శక్తి. ఊరికే బయట ఉన్న శక్తులకి ఫ్లాట్ అయిపోతున్నావు, కానీ నీలో ఎంత అనంతమైన శక్తి ఉంది. ఈ ప్రపంచంలో ఎన్ని పెద్ద పెద్ద విచిత్రాలు శక్తివంతులైన వ్యక్తులు ఉన్నారో అందరూ నీ అధిష్టానంలో ఉన్నారంటే నువ్వెంత శక్తివంతుడు. అలాంటి మహాశక్తివంతుడు నీలో నీకు శక్తులు ఉన్నాయని నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు. దాన్ని పూర్ణంగా నమ్మి అందులో నిలబడు. ఆ మహాపురుషులు ఎలాంటి అసాధ్యమైన పనులు చేసినారు. అమావాస్య రోజు ఈరోజు పుణ్యం అంటే కానీ ఆ రోజు వెలుతురు వచ్చేయాలి ఏదో ఒకటి. పుణ్యం రోజు అమావాస్య అంటే ఆ రోజు మొత్తం అంధకారం అయిపోవాలి ప్రపంచంలో. అంతటి మహాశక్తులు ఉంటారు. సచ్చిన వాళ్ళని బతికిస్తారు. ఏది ఇలాంటిది అసాధ్యం అన్నది లేదు. అంతటి శక్తిశాలలు అయిపోతారు స్వరూపం పోతే. అలాంటి మా అనంత శక్తివి నువ్వు, తరిగిపోయే శక్తివి కాదు. ఈ సిద్ధులు గిద్దులన్నీ వచ్చి నువ్వు పోతూ ఉంటాయి. ఇక్కడే చెప్పారు ఎవరో చాపమ్మవ్వ అని ఇక్కడ ఉండేదంట. ముందు కొంచెం వాక్ సిద్ధి ఉండేదంట. ఏదైనా చెప్తే ఎవరికైనా అయిపోయేదంట. ఇంకా మటకాలు ఆడేటోళ్ళు ఇంకా నంబర్ అడిగేవాళ్ళంట. నంబర్ చెప్పావా. కొన్నిసార్లు స్టార్టింగ్లో శక్తి ఎప్పుడన్నా కానీ వాడుతూ ఉంటే అయిపోతూ ఉంటుంది. కొన్ని నడిచినాయి స్టార్టింగ్లో. తర్వాత చెప్పింది చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. వచ్చి తాగేసి వచ్చేసి బూతులు తిట్టేవాళ్ళంట, ఏడ్చుకునేదంట. ఎందుకన్నా ఇందులో ఇరుక్కుంటప్పా అని చెప్పేసి. ఆ శక్తి క్షీణించిపోతుంది. సిద్ధుల ద్వారా నువ్వు జపము తపాలు చేసుకొని పొందిన శక్తి ఖర్చు పెడితే అది క్షీణించిపోతుంది. కానీ నువ్వు నీ స్వరూపంలో నిలబడితే ఆ శక్తి ఎంతటికీ తరగదు. వేల కోట్ల మందిని నువ్వు ఉద్ధరించినా, నువ్వు వాళ్ళకి వరాలు ఇచ్చినా కూడా అది తరగదు. అలాంటి స్వరూపంలో నిలబడాలి నువ్వు. ఈ సిద్ధులు చిన్నపున్న సిద్ధులు పెట్టుకొని ఆ శక్తులకే ఫ్లాట్ అయిపోతావేంటి? అన్ని శక్తులకు అన్ని సిద్ధులకు మూల రూపం నువ్వే ఉన్నావు. ఆత్మ అప్రమేయ. అది ప్రమేయం కూడా కాదు. ఎప్పుడు బుద్ధి ద్వారా గ్రహించాలని చూస్తూ ఉంటాం. ఈ మైకిని పుస్తకాన్ని చూడినట్లు పరమాత్మను చూడాలని ప్రయత్నంలో ఉంటాం. ఎప్పటికీ అది ప్రమేయం కాదు. మన ఇంద్రియాలకి మన బుద్ధికి అది ఎప్పటికీ ప్రమేయమైన వస్తువు కాదు. అది బుద్ధిని కూడా ప్రకాశించేది. అది ఇండికేట్ చేసుకోవాలంతే. సకలానుభూతి, అన్ని అనుభూతులకు మూలమైన అనుభూతి అది. యమేవ విజ్ఞాయ విముక్త బంధ జయతి అయం బ్రహ్మ విదుత్తోత్తమ. ఈ స్వరూపాన్ని తెలుసుకొని మంచిగా విప్రకృష్ట రూపేణ జ్ఞాత్వా విముక్తి బంధం నుంచి విముక్తుడైపోతాడు. మళ్ళా అతడు బ్రహ్మవిత్తములో ఉత్తమమైన బ్రహ్మవిత్తుడు. అంటే బ్రహ్మవిత్ వరిష్ఠుడైపోతాడు. శ్రేష్టమైన అసంశక్తి పదార్థ భావని తుర్యగా అనే గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు అని. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో నకిద్యతే నో విషయై ప్రమోదతే న సజ్జతే నాపి విరజ్యతే చ. స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం నిరంతరానందరసేన తృప్తః. న ఖిద్యతే నో విషయై ప్రమోదతే న సజ్జతే నాపి విరజ్యతే చ. స్వస్మిన్ సదా క్రీడతి నందతి స్వయం నిరంతరానందరసేన తృప్తః.
ఎలాంటి గొప్ప స్థితిలో ఉంటాడంటే ఏదన్నా విషయాలు శబ్ద స్పర్శ గంధాది విషయాలలో ఒక్కొక్కసారి అనుకూలమైన పదార్థాలు దొరుకుతూ ఉంటాయి. కంటికి ఒకసారి మంచి విషయాలు కనిపిస్తాయి, ఒక్కొక్కసారి మంచి చాలా చెడు విషయాలు కనిపిస్తుంటాయి. చెవులకి మంచి విషయాలు వినిపిస్తుంటాయి, ఒకసారి చెడు విషయాలు వినిపిస్తుంటాయి. నాలుగు ఒకసారి మంచి టేస్టీ ఫుడ్ దొరుకుతుంది, ఒకసారి సప్పగా ఉన్న ఫుడ్ దొరుకుతూ ఉంటుంది, ఒకసారి చేదుగా ఉన్నది. మంచి పల్లీలు తింటుంటే ఒక్క చేదుగా ఉన్న పల్లీలు ఒకటి వచ్చేస్తుంది, మొత్తం నోట్లో ఉండదు, ఉమ్మాల్సి వస్తుంటుంది. అట్లా ఇంద్రియాల్లో అనుకూలమైనవి అననుకూలమైనవి వస్తున్నప్పటికీ కూడా ఏమి డిఫరెన్సే తెలియదు, అంత లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. విషం ఇచ్చినా కూడా తీసేసుకుంటారు. సిద్ధారూఢ స్వాములకి విషం ఇచ్చాడు, అది విషం అని తెలిసి కూడా తీసుకునేసాడు. సరేలే, మరి నువ్వు అంత ప్రేమతో ఇస్తున్నావు, విషమన్నా ఇస్తున్నావు కదా, ప్రేమతోటి తాగాలని దాన్ని తీసేసుకుంటారు. ఉత్తర భారతంలో కూడా ఒక మన్నమన్నే ఒక మహానుభావుడు పరానంద స్వామీజీ అని సిద్ధ పురుషుడు, శిష్యుల్లో ఒకడు శిష్యుడు వచ్చేసి చాలా తెలివినాడు, చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు. వాడి కన్ను మొదలు నుంచినే ఆస్తి మీద కన్ను ఉంది. ఈ అఖాడాల్లో అంతా అంతే, గురువుల ఆస్తి మీదనే కన్ను వేస్తారు. గురువుకే పెద్ద, శిష్యుల నుంచినే ఎప్పుడు డేంజర్ ఉంటుంది. చాలా ఘటనలు జరుగుతూ ఉంటాయి. అఖాడాలు కోట్ల ఆస్తులు పెట్టేసినారు. అప్పుడు రాజుల కాలం నుంచి వాళ్ళకు మంచి మంచి పుణ్యక్షేత్రాలు ఎకరాల భూములు ఇచ్చేశారు అఖాడాలకు. దానివల్ల ఇప్పుడు అవి కోట్ల సంపత్తిలో ఉన్నాయి. ఆ సంపత్తికి శిష్యులు గురువులనే చంపేస్తారు. ఇంకా శిష్యుడు ఇట్లే అందరినీ చాకచక్యంతో తెలివితోటి అందరి మీద దూరం చేసుకొని గురుగారికి దగ్గర అయిపోతే ఒకరోజు విషం ఇచ్చేశాడు. గురుగారికి అంతా తెలిసింది. అది విషము మొత్తం తాగి వాడిని పిలిపించి, రారా కూసు, ఒకరోజు సాయంత్రం, ప్రతిరోజు సాయంత్రము నువ్వు ఇచ్చిన విషయం ఏమన్నా నన్ను ఏమన్నా చేయగలిగిందా? 7 రోజులు రోజు పిలిపించి, ఏమరా నువ్వు ఇచ్చిన విషయం నన్ను ఏమన్నా పీకగలిగిందా అని. వాడికేమో భయం వేస్తూ ఉంది, అయ్యో గురుగారికి తెలిసిపోయింది ఇంకేంటి అని. మళ్ళీ చూడు, నువ్వు ఇచ్చినావు, నాకు తెలియక నేనేం తీసుకోలేదు. ఈ శరీరానికి కూడా ఆయువు తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. కానీ నువ్వు చేసిన గురుద్రోహానికి ఎంత ఘోరమైన నరకము, ఎప్పటికీ కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతున్నావు. నీ ఒక దృష్టాంతం మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉంటుంది. గురుద్రోహం చేసిన వాళ్ళు ఎవడు బాగుపడని. అప్పుడే ఇంకా ఇప్పుడు వదిలిపెడుతున్నా చూడంటే, అప్పుడు ఆ విషము శరీరం అంతా పాకి, శరీరం అంతా నల్లగా అయిపోయి నొర వచ్చేసి వదిలిపెట్టేసింది. గురువు శరీరం వదిలిపెట్టిన వంబడే ఆ శిష్యుని శరీరంలో పుండ్లు పుట్టి సీము నెత్తురు కారడం స్టార్ట్ అయిందండి. మళ్ళా బతికిన రోజు పిచ్చి పట్టేసింది ఆ శిష్యునికి. దారిలో అయ్యో మా గురుగారికి విషయం పెట్టినందుకు నాకు ఈ గతి పట్టింది, మా గురుగారికి విషయం పెట్టినందుకు నాకు ఈ గతి కొట్టిందని కేకలు పెట్టుకొని చెప్పుకుంటూ బాగా అనుభవించి కొన్ని సంవత్సరాలు సాగు వస్తా లేదు, ఉండనీకి ఎంత ఘోరమైన పరిస్థితిని అనుభవించి ప్రాణం వదిలిపెట్టింది. కానీ ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి నువ్వు విషయం ఇచ్చినా స్వీకరిస్తే, బోధి ధర్ముడు ఇక్కడి నుంచి తమిళనాడులో ఉన్న రాజు లాస్ట్లో రాజ్యం మీద విరక్తి వచ్చేసి అటు హిమాలయలో, అటు టిబెట్కి, అటు చైనా వైపు వెళ్ళిపోతే అక్కడ చూస్తే ఏమి వ్యవస్థ ఉండదు. దొంగలు డాకులు అంతా ఏదో ఒక ఊరిని ఆక్రమణ చేసుకుంటా ఉంటే వాళ్ళని కాపాడడానికి ఫస్ట్ వాళ్ళకి కరాటే, ఇవన్నీ కుంఫు కరాటే అంతా ఆయనే నేర్పించింది బోధి ధర్ముడు. అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఆ ఊరు వాళ్ళకంతా ఆ విద్య నేర్పించిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు మనకేమో ఈ విద్య నేర్పించిండు కుంఫు విద్య, ఈయన ఇట్లే ఉంటే కన్నా రేపు వాళ్ళు దొంగలు డాకులు కూడా వాళ్ళు కూడా వచ్చి ఈయన దగ్గర శిష్యులై, ఒక డాకు ఎవరో ఒకడు మంచివాడై వచ్చి వాడు కూడా ఆ విద్య నేర్చుకుంటాడు. అయ్యో ఈయన బతికుంటే కన్నా మన శత్రువులు కూడా ఈయన ఈ విద్య నేర్పించేస్తాడని చెప్పేసి వాళ్ళు ఎంత డిసైడ్ చేసుకుని విషయం ఇస్తారు. చూసి నవ్వుతాడు. సరేలే, మీ మంచి కోసమే, సాధువుల శరీరం ఎప్పుడే కానీ 10 మంది మంచి కోసమే ఉంటుంది. ఈ శరీరం రాలిపోవడం వల్ల మీ అందరికీ మంచిది అవుతుందని మీరు నమ్ముతున్నారు కాబట్టి నేను స్వీకరిస్తానని తెలిసి స్వీకరించేస్తాడు. విషయం స్వీకరించేసి శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు. అట్లా ఉంటుంది జ్ఞానుల తత్వం. ఏది ప్రతికూలము అనుకూలము ఆ భేదం ఉండదు. అన్నీ అంత గొప్ప స్థితిలో ఉంటారు. కాబట్టి
न किद्यते नो विषय ప్రమోదతే నా సజ్జతే నాపి విరజ్యతే. ఏదో వచ్చినప్పుడు ఎగ్జైట్మెంటు, డిప్రెషన్ ఇవేమి ఉండదు, అంతా న్యూట్రల్గానే ఉంటుంది. మంచిది వచ్చినప్పుడు, చెడు వచ్చినప్పుడు. అందుకే జీవన్ముక్తుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మారాముడైపోతాడు. ఆత్మారామ, ఆత్మా క్రీడ. తన స్వరూపంలో ఉండి ఫుల్ కిక్కులో ఉంటాడు. ఆ కిక్కులో ఉన్నోడికి ఈ శరీరంతో నువ్వు ఏమి ఇబ్బందులు పెడితే అసలు సంబంధమే లేకుండా ఉంటుంది. నిరంతర ఆనందరసేన తృప్త, ఎప్పుడూ ఆనందరసంలో తృప్తిగా ఉంటాడు. ఏమీ అవసరం ఉంటుంది ప్రపంచంలో. మనకి ఏదైనా అవసరం ఉంటే ఆయన దగ్గరికి పోవాలి, కానీ ఆయనకి ప్రపంచంతో ఎవరిది ఏమీ అవసరం ఉండదు. అందుకే మిగతా అన్ని చోట్ల శాస్త్రము ఆర్డర్లు చేస్తుంది. ఎవరి నువ్వు శిష్యుడువా, నువ్వు శిష్యుడివైతే నువ్వు ఇట్లా చేయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. నువ్వు పో, వినయంతో పో, సేవ చేయి, ఇట్లా చేయని ఆర్డర్లు వేస్తుంది శాస్త్రం. గురువులు చెప్పినప్పుడు, సార్ ప్లీజ్ ఇలాంటి ఉత్తమమైన అధికారి వచ్చినప్పుడు దయచేసి కృప చేసి నువ్వు వాళ్ళకి కొంచెం ఉపదేశం చేయప్పా అని. కృపయేవ విద్వాన్ అని ఈ వివేక చూడని చూపించినారు. ఎందుకంటే వాళ్ళకి ఆర్డర్లు పనిచేయవు, వాళ్ళు ముక్తులైపోయింటారు. వాళ్ళ మీద శాస్త్రం కానీ, శాస్త్రము ఇంకోటి కానీ, ఏ ఈశ్వరుని ఆర్డర్ కూడా అక్కడ పనిచేయవు. అలాంటప్పుడు మనమే కృపతోటి ప్రార్థన చేసుకొని ఆయన కృప ద్వారానే మనకు ఏదన్నా ఇవ్వగలుగుతాడు. అంత గొప్ప స్థితిలో ఉంటాడు. నిరంతరం ఆనంద రసంలో తృప్తుడై ఉంటాడు. క్షుధాం దేహవ్యతాం త్యక్త్వా బాలః క్రీడతి వస్తుని తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహంసుకీ. క్షుధా దేహవ్యతాం త్యక్త్వా. చిన్నపిల్లలు ఎట్లా ఆకిలి దొప్పిని మర్చిపోయేసి ఆటల్లో ఎట్లా మునిగిపోతారు. మనకి అందరికీ అనుభవం. చిన్న వయసులో క్రికెట్ అంటే పిచ్చి. ఎండాకాలం రజాలు వచ్చినప్పుడు అమ్మా నాన్నలేమో మధ్యాహ్నం మంచి ఎండల్లో మాత్రం బయటకు పోవద్దు, అప్పుడు మంచిగా తిని రెస్ట్ తీసుకుని సాయంత్రము 3:30 అట్లా కావాల్సింటే 3:30-4 గంటలకు బయటకు పోయి ఆడుకొని అమ్మా నాన్న. మళ్ళీ ఉదయం 11 గంటల వరకు అంతే, 11 గంటల తర్వాత ఎండల్లో పోవద్దని. కానీ పిల్లలకి ఆటల్లో రుచి మరిగిన వాళ్ళకు తప్పించుకొని మెల్లగా డోర్లు తీసుకొని దొంగలాగా తప్పించుకొని పోయి ఎండలో ఊరికే ఆడుతూ ఉంటాము. ఆ ఎండలో అసలు పెద్దవాళ్ళకి అసలు బయటికి రూమ్ నుంచి అడుగు పెట్టాలంటేనే భయం వేస్తుంది. కానీ చిన్నపిల్లలు ఆటల్లో మునిగిన వాళ్ళకి ఎండ తెలీదు, ఆకలి తెలీదు, దప్పితే ఒకసారి మధ్యాహ్నం పూట భోజనం కూడా వచ్చేవాళ్ళం కాదు. వెతుక్కుంటూ కట్టి తీసుకొని వెతుక్కుంటూ వచ్చి భోజనం తినమని కొట్టేవాళ్ళు. అట్లా ఆటల్లో మునిగిన వాళ్ళకి ఎట్లా ఇవన్నీ క్షుధ గీత శరీరానికి ఉన్న ఇబ్బందులు తెలిసిలేదో అట్లా తథైవ విద్వాన్ రమతే నిర్మమో నిరహంసుకీ. ఆ విద్వానుడు కూడా అంతే, ఈ శరీరంని మర్చిపోతాడు. శరీర సుఖాల గురించి దాని గురించి అసలు వాళ్ళ శిష్యుల్లో వీళ్ళు ఎవరో పట్టించుకోరు, కానీ ఆయన మాత్రం దాని గురించి ఎక్కువ ఇంటెన్సివ్ కేర్లు తీసుకోడు. మినిమం మెయింటెనెన్స్లో ఉంటాడు. వాళ్ళ శిష్యులు భక్తులకు వాళ్ళకి అవసరమైతే దాన్ని మెయింటైన్ చేసుకుంటారు, కానీ ఆయన మాత్రం శరీరానికి ఏమి మెయింటెనెన్స్ గురించి అసలు కొద్దిగా కూడా ప్రేరణ ఉండదు. ఎంత తొందరగా ఈ శరీరం రాలిపోతే అంత మంచిది అని కాసుకో ఉంటాడు. మళ్ళీ ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. చాలా చోట్ల ప్రవచనాల్లో దీన్ని చెప్తూ ఉంటారు. ఇది మనం పొందాల్సిన స్థితి. ఈ ప్రపంచంలో ఏదన్నా పెద్ద పోస్టు ఉందంటే ఇలాంటి పోస్టు అని. చింతా శూన్యమదైన్యభైక్షమశనం పానం సరిద్వారిషు స్వాతంత్రేణ నిరంకుశా స్థితిరభిర్ నిద్రా శ్మశానే వనే వస్త్రం క్షాళన శోషణాదిరహితం
దిగ్వస్తు శయ్యామహి సంచారో నిగమాంతవీతిషు విదాం క్రీడాపరే బ్రహ్మణి చింతాశూన్యమదైన్యవైక్షమశనం పానం సరిద్వారిషు స్వాతంత్రేణ నిరంకుశా స్థితిరభీత్ నిద్రా శ్మశానే వనే వస్త్రం క్షాళనశోషణాదిరహితం దిగ్వస్తు శయ్యామహి సంచారో నిగమాంతవీతిషు విదాం క్రీడాపరే బ్రహ్మణి. ఆ మహానుభావుడు ఆ స్థితిలో ఉన్న జీవన్ముక్త పురుషుడు చింతాశూన్యం, ఏ చింతలు ఉండవు. చింత లేనోనికి సంతలో కూడా నిద్ర అంటారు కదా. ఏ ఒక్క ప్రకారమైన చింత కూడా అన్నీ సాల్వ్ చేసి పెట్టేసి ఉంటాడు. శ్రవణం అనేది ధ్యాసనాలు చేసి ఇంకా బుద్ధికి దేని గురించి అయినా ఆలోచించడానికి అవకాశమే ఉండదు. అన్నీ సెటిల్ చేసేసి ఉంటాడు. కృతకృత్యత చేయాల్సిందంతా చేసేసాను, అంతో ఇంతో పెండింగ్ శ్రవణం నిధిధ్యాసనాలు ఏదైతే ఉన్నో అది కూడా పూర్తిగా చేసేసుకున్నాను. ఇంకా బయట విషయాలలో ఆలోచించడానికి అతని మనసు అటు పోనే పోదు. ఎప్పుడు బ్రహ్మాకార వృత్తిలో స్వరూపంలోనే ఉంటాడు. ఏ చింతలు లేకుండా అదైన్యం, ఎవరి దగ్గర గులామీ స్వీకారం చేసేది లేదు. అయ్యో ఎట్లా ప్రతి చోట ఒక ఉద్యోగం చేస్తున్నట్టు ఉద్యోగి అంటే కానీ వాడు మేనేజర్కి భయపడుతూ పనిచేయాలి. ఎక్కడన్నా కానీ ఇంట్లో అమ్మా నాన్నలు కష్టపడుతున్న పిల్లలు అమ్మా నాన్నలకు భయపడుతూ బతకాలి. ప్రధానమంత్రి అయ్యో నెక్స్ట్ ఓట్లు లేకుండా పోతారా అని చెప్పేసి ప్రజలకు భయపడుతూ జీవిస్తూ ఉండాలి. ప్రతి చోట డిపెండెన్సీ ఎక్కడో ఒక చాటి లేదు. నా సొంతంతో నేను డబ్బులు సంపాదించుకున్నాను, నా అన్నీ చేసుకున్నాను, మళ్ళీ వయసు వచ్చిందంటే లేస్తే కూర్చుంటే లేకపోతే మళ్ళీ నీ వర్కర్ల మీద నువ్వు డిపెండెంట్ కావాలి. అక్కడన్నా మళ్ళీ డిపెండెంట్ కావాలి. ఆ వర్కర్ వాడు నిన్ను కంట్రోల్ చేస్తాడు. నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను వెళ్ళిపోతాను చూడు, మళ్ళీ నీకు ఎవరు సేవ చేసేయడానికి కూడా దొరకడం ఉంది. మళ్ళీ వాడి కాలు అట్లా కాదన్నా మట్ల బుజ్జిగించుకొని నా దగ్గర పెట్టుకోవాలి. పారాధీనత నుంచి మాత్రం నువ్వు బయటికి రాలేవు. కానీ ఇక్కడ అవధూతులు హీరోలు, నిజమైన హీరోలు. తొక్కలు ఎవరి దగ్గర తలవంచరు. షెట్టి కింద పనుకుంటారు. భైక్షం మశనం పానం, ఇష్టం వచ్చింది తింటారు, ఇష్టం వచ్చింది తాగుతారు. చరండి నీళ్ళు తాగే అవధూతులు చూసాం. డస్ట్బిన్నులో ఏరుకొని తినేలాంటి అవధూతులు కూడా ఎంతోమంది. అంత వాళ్ళకి ఏమి భేదభావాలు ఉండవు, పదార్థ భావని అని చెప్పేసి. సరిద్వారిషు, వాగుల్లోనే నీళ్ళు తాగుతారు, చెరువులోనే నీళ్ళు తాగుతారు. వాళ్ళకి ఇట్లే ఈ నీళ్ళే ఆ నీళ్ళు అనేది ఏ భేదం ఉండదు. స్వాతంత్ర్యేన నిరంకుశం, స్వతంత్రులుగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళని ఆర్డర్లు చేయలేడు. నువ్వు ఇట్లా చేయి అట్లా చేయి, నువ్వు అట్లుండి ఇట్లుండనే పోవాయని వదిలిపెట్టేస్తాడు. వాళ్ళని దగ్గర టచ్ చేయలేరు ఎవరు. నిరంకుశ, స్వాతంత్ర్యేన నిరంకుశ స్థితి, ఎవడి కంట్రోల్ ఉండదు. వాళ్ళ జుట్టు ఎవరు చేతుల్లో కూడా, వాడు ఎంత పెద్ద సీఎం కానీ పిఎం కానీ ఎవడికి డోంట్ కేర్. అంత గొప్ప స్థితిలో ఉంటాడు. అది కదా స్థితి అంటే. కానీ ఏది చిన్న పోస్టులకి, విధాయకుల పోస్టులకి, మంత్రుల పోస్టులకి, సీఎం పోస్టులకి, పిఎం పోస్టులకి ఊరికి పరిశ్రమలు చేసుకుంటారు. ఇలాంటి పోస్టును పొందాలి కదా. పిఎంకి సీఎంలు కూడా లెక్క చేయనని పోస్టు. అలాంటి నిరంకుశం, ఏ అంకుశము లేదు. అంకుశం అంటే ఏనిగిది కంట్రోల్ చేయడానికి ఒక ఇనుపది ఉంటుంది ముళ్ళులాగా.
ఆ చెవులతోటి ఇట్లా కుట్టు ఉంటే కానీ అంత పెద్ద ఏనుగు కూడా భయపడి కంట్రోల్కి వస్తుంటుంది. మనల్ని ఎవరో ఒకడు అంకుశం వేసి పట్టుకుంటాడు. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఎవడో ఒకడు మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాడి భయానికి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ అవధూతలు ఎవడి దీంట్లో కూడా ఉండరు. వాళ్ళకి ఇష్టమో చోట 12 గంటల వరకు పడుకోవాలనుకుంటా 12 గంటల వరకు పడుకుంటారు. అదే నువ్వు ఆశ్రమంలో ఎక్కడన్నా ఉన్నావు అనుకో, అక్కడున్న మహంతుకు భయపడాలి. ఉదయం హారతికి రావాలి, సాయంత్రం హారతికి రావాలి, మధ్యాహ్నం భోజన సమయంకి కరెక్ట్గా ఆ టైంకే పోయి తినాలి. ఎక్కడన్నా పో, నువ్వు పరాధీనత నుంచి మాత్రం బయటకు రావు. కానీ ఆ స్థితి, ఆ జ్ఞానం వస్తే కానీ నువ్వు చేసిందే రూలు, నువ్వు ఉన్నదే ఇది, అది కదా. అలాంటి అంత గొప్ప స్థితిని పొందాలి కదా మనిషి. మళ్ళా నిద్రా శ్మశానేవని రూమ్లోనే కొనుక్కోవాలి. ఎన్ని సమస్యలు మనకు, దోమలు గరుస్తాయి, ఫ్యాను లేవు, అది లేదు, ఇది లేదు, చలి ఎక్కువైతుంది, ఎండ ఎక్కువైతుంది, చెమటలు పడతాయి. వాళ్ళకి ఏ సమస్య లేదు. ఎక్కడంటే ఆ రోడ్డు పక్కలో కావచ్చు, రోడ్డు పక్కలో పడుకుంటారు, రైల్వే స్టేషన్లో పడుకుంటారు, చెట్టు కింద పడుకుంటారు, శ్మశానంలో పడుకుంటారు. హాయిగా ఉంటుంది. శరీరానికి వచ్చి దోమలు వచ్చి కరిచి రక్తం తాగిపోతుంటే బ్లడ్ డొనేషన్ అనుకుంటారు, తాకిని పోనీ అని చెప్పేసి. అది కదా నిజమైన స్థితి. ఈ రూముల కింద దానికి దీనికి అలవాటు పడిపోతే కన్నా ఎంతమందికి గులాంగిరి చేయాలి. అలాంటి జ్ఞానాన్ని పొందాలి కదా, అంత గొప్ప స్థితిని. ఎవడి కింద ఉండాల్సిన అవసరం లేదు. ప్రకృతి ద్వారా ఏదైతే ఇచ్చినాడో భగవంతుడు, దిక్కే ఆగా అంబరంగా బట్టలు కూడా వేసుకోరు, వాళ్ళకి అవసరం లేదు. వస్త్రం క్షాళన శోషణాది రహితం, మాసిపోయి ఉంటుంది. షిరిడి సాయిబాబు కూడా పిల్లగారు సాక్కుంటే కానీ వాడు కొత్త షర్ట్ తీసుకొని బలవంతంగా ఏనికి వస్తాడు. వద్రనైనా బలవంతంగా అస్సలు ఇష్టం ఉండదు. అసలు అవ్యక్తలింగం ఎట్లా మెరవాలనుకోరు, షైన్ అవి మంచిగా అందరికి కనిపించాలనుకోరు. అనవసరంగా ఉన్న బట్టనే అది సంపూర్ణంగా జీర్ణమయ్యే వరకు దాన్నే పడుతుంటారు. మాతా మాణికేశ్వరం కూడా అంతే. ఎంత పాత బట్టలు వేసుకునేదంటే ఒకే ఒక బట్ట బయట దర్శనాలు ఇచ్చేప్పుడు పెట్టుకునేది, కానీ మిగతాదంతా పాత బట్టలు. ఎన్నిసార్లు చిరిగిపోతే అన్నిసార్లు కుట్టుకునేది, కానీ ఇంకో కొత్త వస్త్రం మాత్రము వాడేది కాదు. తత్వం అలా ఉంటుంది. వాళ్ళకి ఇష్టం ఉండదు ఇవంతా. బయట మనకంతా ఏమైతే ఇష్టం ఉంటుందో వ్యవహారంలో వాళ్ళకి ఆ ఇష్టం ఉండదు. మళ్ళీ దిగ్వస్తువు, కొంత దిగంబరులకైతే దిక్కే వస్తావు, బట్టలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ చింత కూడా లేదు. శయ్యామహి, కింద భూమి మీదే అదే పొరుపు, పృథివీనే పొరుపు వాళ్ళకు. సంచారో నిగమాంత వీతిషు విధ, వాళ్ళు ఎక్కడ నడుస్తారు? నిగమం అంటే వేదం, వేదాంత వీధుల్లో నడుస్తూ ఉంటారు. అంటే ఈ శాస్త్ర విచారంలో బ్రహ్మాకార వృత్తి ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటారు వాళ్ళు. ఈ మనము ఊర్లో ఉన్న గల్లీలో మనకు కనిపెట్టి ఇక్కడ నడుస్తున్నారని, కానీ వాళ్ళ మనసు అంతా ఆ బ్రహ్మలో ఉంటుంది. విధాం క్రీడా పరే బ్రహ్మని, ఎప్పుడు ఆ పరబ్రహ్మలోనే ఆనందంగా ఉంటారు వాళ్ళు. ఇలాంటి గొప్ప స్థితిని పొందాలి. రోజు నిద్రలేసి ఎప్పుడప్పా ఇలాంటి స్థితిని పొందుతాను, ఈ పరాధీనమైన జీవితం నుంచి శరీరంలో ఇరుక్కొని ఎక్కడ పైన భయభీతులకు గురి చేసేస్తూ ఉంది ఈ తాదాత్మ్యం. ఎప్పుడప్ప అంత ధైర్యంగా, స్వతంత్రంగా, నిరంకుశంగా ఉండేలాంటి స్థితి వస్తుంది అని మహత్వ బుద్ధి పెంచుకుంటూ ఉండాలి. పెంచుకుంటూ ఉంటే దాని మీద ఏదో ఒక రోజు అది దొరికిపోతుంది. మళ్ళా నెక్స్ట్ శ్లోకంలో విమానమాలంబ్య శరీరమేతత్ భునక్త్యశేషాన్ విషయానుపస్థితాన్ పరేచ్ఛయా బాలవదాత్మవేత్త యో వ్యక్తలింగో నను శక్తబాహ్యః. విమానమాలంబ్య శరీరమేతత్ భునక్త్యశేషాన్ విషయానుపస్థితాన్ పరేచ్ఛయా బాలవదాత్మవేత్త యో వ్యక్తలింగో నను శక్తబాహ్యః.
परिचय बालवदात्मवेद्य यो व्यक्तलिङ्गो ननुशक्तबाह्य. విమానం ఆలంబ్య అంటే మానాపమానాలను కూడా వదిలిపెట్టేసింటాడు. మనకు పెద్ద సమస్య ఉంటుంది. అహంకారం, అసలు అవమానాన్ని తట్టుకునే అలవాటే లేదు. 10 మందిలో ఎవడన్నా గట్టిగా అవమానించాడంటే కానీ అయిపోయి ఇంకా లోపల వచ్చేసి పిచ్చి పిచ్చిగా ఇంకా చచ్చిపోయి ఉంటాం మనం. ఇంతమందిలో నన్ను ఎట్లా అవమానం చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి ఆ మహాపురుషులకు నువ్వు ఏటి సిద్ధారూఢ స్వాములు ఊర్లోకి వస్తే కానీ పిల్లగాల బండి మీద కూర్చొని ఊరికి అటు ఇటు తిప్పేస్తారు. ఎద్దులాగా బండిని మెడ మీదకి వేసి తోలుతూ ఉంటారు. బండి మీద కూర్చొని రాళ్ళతో విసురుతూ ఉంటారు. వాళ్ళు కొట్టిన రాళ్ళకి రక్తాలు కారి ఒక చోట కూర్చునేస్తాడు. అట్లా ఏమి చేసినా కూడా రియాక్షన్ లేకుండా ఉంటారు. ఎందుకంటే ఆయన స్వరూపంలో నిలబడి ఉంటాడు. మనకు చిన్న అవమానం తట్టుకోలేము, చిన్న నొప్పిని తట్టుకోలేము. విమానమాలంబ్య శరీరమేతద్ భునక్తి అశేషాన్ విషయాన్ ఉపస్థితాన్. ఇలాంటి వాళ్ళ ఇంట్లోనే తినాలా, అలాంటి వాళ్ళ ఇంట్లో తినాలా. అబ్బాబ్బా, ప్రపంచంలో చూస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతి మీద అహంకారం. సస్తున్నారు. ఎవడికి వాడు గొప్పవాడని ఫీల్ అయిపోయి ఊరికే అహంకారంలో జీవించేస్తున్నారు. చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది. అందుకే సమర్థ రామదాస్ అక్కల్కోట మహారాజ్ అని దత్తాత్రేయుని అవతారం అంటారు మహారాష్ట్రలో. ఆయన పుట్టింది బ్రాహ్మణ శరీరమే కానీ అవధూత అయిపోయింటాడు. అవధూతులకి ఏమి భేదభావాలు అసలు ఏం కనిపించవు. అందరి ఇంట్లో కూడా, శూద్రుల ఇంట్లో కూడా పై భిక్ష ఆహారం తీసుకొని తింటుంటాడు. అందుకే వాళ్ళు బ్రాహ్మణ సమాజం ఆయనని దూరం పెట్టేసి ఉంటారు. వీడు అచ్యుతుడు, వాళ్ళంతా చిన్న జాతుల ఇండ్లలో అంతా తిన్నందుకు అసలు మనలో చేర్పించుకోకూడదని. ఒకసారి పూరి నుంచి ఆ సమయంలో శంకరాచార్యులు వస్తారు. శంకరాచార్యులు ఏదన్నా ఏరియాకి వస్తే చుట్టుముట్టు ఎవరన్నా మహాపురుషులు ఉంటే అందరికీ ఇన్విటేషన్ వస్తుంది. అట్లా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంక ఈయన కూడా మహానుభావుడు, ఈయన కూడా భక్తులు ఎక్కువ మంది ఉంటారు కదా, అక్కల్కోట మహారాజు. ఇంకా ఆయనకు కూడా ఇన్విటేషన్ వస్తుంది. సరే అని ఇంకా అసలు కోపీనం ఉంటుందంటే ఇంకేమీ ఉండదు. ఆ బొంగాకు కూడా తాగుతూ ఉంటాడు. ఇంకా డైరెక్ట్గా అట్లే వచ్చేస్తాడు. వచ్చేస్తే కన్నా లోపలంతా మంచి మంచి విద్వాన్లు, బ్రాహ్మణులకు మాత్రము మంచి భోజనాలు అరేంజ్ చేసి ఉంటారు శంకరాచార్యులు హాల్లో. ఈయన్ని పిచ్చోడని చెప్పేసి కూర్చోన్నని లేపిచ్చేసి, నువ్వు దరిద్రుడు, వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అంతా తక్కువ జాతి ఇంట్లో అంతా తింటావని చెప్పేసి ఎల్లగొట్టేసింటారు. ఎల్లగొట్టేసింటే మళ్ళీ వాళ్ళు తినాలని స్టార్ట్ చేస్తే అంత పురుగులు అయిపోతాయి. ఏది వడ్డించినా పురుగులు అయిపోతాయి. మన శివరామ అవధూత విషయంలో కూడా కల్లూరులో ఇదే జరిగిందంట. వాళ్ళు గురుగారు ఉన్నప్పుడు అన్నము సున్నమైపోతుంది, బచ్చాలు పురుగులు అయిపోతాయి అన్నాడంట శివరామ అవధూత. కింద ఏది పెట్టినా కూడా పురుగులు అయిపోయేదంట. మళ్ళీ వాళ్ళ గురుగారు ఏమరా రామా అంటే కన్నా అప్పుడు నార్మల్ అయిందంట. అక్కడ కూడా అక్కల్కోట మహారాజుని అట్లా చేసినందుకు పూరి శంకరాచార్యులకి లేదు ఇక్కడ ఎవరో మహాపురుషునికి అవమానం జరిగింది, ఆయన జ్ఞాని అయి ఉంటాడు, ఎవరికన్నా మహాపురుషులకు అవమానం చేశారా అన్నారు. అవును స్వామీజీ, ఇక్కడ ఒక అవధూత ఉంటాడు అక్కల్కోట మహారాజు, వీళ్ళు ఆయన అన్ని తక్కువ జాతుల ఇండ్లలో అన్నం తింటాడని దూరం పెట్టేశారు, ఆయనను కూర్చున్న ఆయన్ని లేచి ఎల్లగొట్టేసిండ్రు అని. అరే తప్పు పదండి, అతను ఎక్కడున్నాడు పోయి అక్కడికే పోయి క్షమాపణ చెప్పి తీసుకురండి అంటే మళ్ళీ అక్కడ క్షమాపణ పెట్టి తీసుకొస్తే కన్నా ఇదా అక్కల్కోట అంత లేట్ లేదు, ఒక 250 సంవత్సరాల వెనకాల అంతే. మొన్నే 250 సంవత్సరాలు చరిత్ర అంతే. మరాఠా సామ్రాజ్యం ఉన్నప్పుడే. ఇంకా ఆ సమయంలో అట్లా అన్నాడు. అప్పుడంటే ఆయన అక్కల్కోట మహారాజ్ అంటాడు, ఆయన అందరూ జీవిత జన్మలు తెలుసు కదా, ఎవరు ఎట్లా ఏమి అని చెప్పేసి అందరూ పూర్వజన్మలు, భవిష్యత్తులో వచ్చే జన్మలు కూడా తెలిసి ఉంటాయి. ఆయన ఒకే మాట అన్నాడు, ఇప్పుడు మీలో చాలామందికి నేను బ్రాహ్మణుడని మీరు అనుకుంటున్నారు కదా, మీలో ఒక 10 కొంతమంది మీరు ముసల్మాన్లకు పుట్టిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఔరంగజేబు అటాక్ చేసిండు కదా, పట్టణాల మీదనే అటాక్ చేసేవాడు. మీ అవ్వలు తెలిసే విషయము మిగతా వాళ్ళకి తెలియదు.
వాళ్ళు అప్పుడు చేసిన మానభంగాలకు పుట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకా పొరుగు దాచిపెట్టుకోవడానికి ఊరు ఇడిచిపెట్టి వేరే ఊర్లో పోయి నా కొడుకే అని చెప్పుకొని అట్లా పెంచేసుకున్నారు. ఇప్పుడు వాడు నేను బ్రాహ్మడని వాడు అనుకుంటున్నాడు. ఎట్లయితాడు వాడు? ఎంతోమంది మీరు మహమ్మదీయులే ఉన్నారు, మీకు నేను బ్రాహ్మణుని భావన కలుగుతుంది. కేవలం అనుకోవడం వల్లనే కదా. అందుకే ఈ అభిమానాలు, దురాభిమానాలు ఊరికి ఊహించుకోవడంలోనే అనిపిస్తుంది. వాస్తవికంగా అయితే వాడు మ్లేచ్చుడు. ఎవడికి వాడు గొప్ప అని ఊహించుకో ఉంటాడు. అప్పుడు సిగ్గుతోటి ఇంక ఎక్కువ కెలికితే కానీ మా బండవాళ్ళు బయట తీస్తే మళ్ళీ మాకు పూజలు కూడా దొరకవు అని చెప్పేసి సైలెంట్ అయిపోయి కాలు పట్టుకుంటారు. ఇంక చెప్పేస్తాడు, నువ్వు మీ అవ్వతోటి ఇట్లా సంబంధమైంది, నువ్వు నేర్చుడు చెప్పేస్తే కానీ మళ్ళీ వాళ్ళు ఎవరైనా పూజకి పిలుస్తారా? మరి ఇంత వర్ణ సంకరం అయినప్పుడు గుణాలను చూసి నువ్వు ఇది చేసుకోవాలి, కానీ ఊరికే జాతి నుంచినే శ్రేష్టం అనుకుంటే ఎట్లా నువ్వు? అలా మహాపురుషులు అట్లా అవమానాలు ఏమి వీళ్ళు మూర్ఖులు తెలియకుండా చేస్తారు, కానీ వాళ్ళు అవన్నీ ఏమి పట్టించుకోరు. వాళ్ళు నువ్వు ఏమన్నా చెయ్యి, భుంక్తి అశేషాన్ విషయాన్ ఉపస్థితాన్. ఎవరింట్లో అయితే ఎక్కడైతే ఎక్కడ భక్తి ఉంటే అక్కడంతా ఆహారం స్వీకరిస్తారు. దానికి నువ్వు వాళ్ళ ఇంట్లో తినకూడదు, వీళ్ళ ఇంట్లో తినకూడదు, వాళ్ళ దగ్గరకు పోకూడదు, వీళ్ళ దగ్గరకు పోకూడదు. ఇప్పుడు కూడా ఇంకా ఇన్ని దృష్టాంతాలు, ఇంతమంది సాధువులు మహాపురుషులు ఆ జాతి మత భేదాలను వదిలిపెట్టండి అని చెప్పిన తర్వాత కూడా వదలలేకపోతున్నారు. ఎంత అజ్ఞానం! మళ్ళీ పరేచ్ఛయ బాలవద్ ఆత్మవేత్త, తనకు స్వయంగా తన శరీరాన్ని కాపాడుకోవాలనే కోరిక కూడా దృఢంగా ఉండదు ఆ ఉదుతులకు. పరేచ్ఛయ ఇతరులు, శిష్యులు బలవంతంకో భక్తుల బలవంతం కోసము బాలవద్ ఆత్మవేత్త, చిన్నపిల్లలకి బలవంతంగా ఎట్లా తినిపించాలో అట్లా శిష్యులు ఒక బలవంతంతో కథ నడుస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకు స్వయంగా ఈ శరీరాన్ని కాపాడుకోవాలా అనే ప్రయత్నాలు కూడా ఉండవు. ఊరికే పడి ఉంటారు. యో అవ్యక్త లింగ, ఇది సన్యాసి అంటే నిజమైంది. ఏది బయటికి కనిపించకూడదు. పెద్ద జ్ఞానివన్నీ పుడుంగివన్నీ చూపించుకోకూడదు. పెద్దగా ఏదో చేశాను, అది చేశాను, ఇది చేశాను, అంత అహంకారం కాకపోతే ఏముంది? ఆ ఈశ్వరుడు ఆజ్ఞ లేకపోతే ఒక్క చెయ్యి కూడా లేవదు. పక్షపాతం వచ్చిందంటే నాలుగు కూడా పనిచేయదు. అలాంటి ఈశ్వరుడే అంతా చేసేటోడంతా ఈశ్వరుడు. అనవసరంగా మధ్యలో నేను చేశాను, నేను అట్లా చేశాను, నేను ఇట్లా చేశాను ఊరికి ఊహించుకుంటే ఎట్లా? నిజమైన సన్యాసం అంటే అవ్యక్త లింగం. ఆ అహంకారానికి కొద్దిగా కూడా అవకాశం తీసుకోడు. పొగడేటోళ్ళు ఎంత పొగిడిని, ఎన్ని చెట్టులు ఎక్కించినా లోపల గురార్పణం వస్తూ అనుకుంటాడు అంతే. వాళ్ళు పొగుడుతున్నారు కదా అని చెట్టు ఎక్కేసి నేను చేశాను, నేను చేస్తే నీదంతా అయిందని అహంకారం వచ్చిందంటే టాప్ పని కింద పడతాడు. అందుకే వాళ్ళు అవ్యక్త లింగం, వ్యక్తం కారు, బయటకి దొరకరు వాళ్ళు. ఎడ్డె కావలరా, గుడ్డె కావలరా, యోగ దిట్ట తెరవలరా అని మాత మాణికేశ్వరం అనేది. ఎక్కువ టాలెంట్లు బయట చూపించుకోకూడదు. ఎడ్డెడ్డిగానే కనిపించుకోవాలి. ఎవరైనా చూస్తే వీడి దగ్గర ఏముంటుందో జ్ఞానం, నీ దగ్గరికి రావాలని అనిపించకూడదు. అంతా ఉంటే సేఫ్టీగా ఉంటావు. మంచిగా టాలెంట్లు చూపించినా ఉంటే కన్నా, ఇప్పుడు చూడు, కాకిల్ని ఎవరైనా బంధించి పెట్టుకుంటారు ఇంట్లో, చిలకలనే కదా. చిలకలను ఎందుకు బంధించి కేజీల్లో పెట్టుకుంటారు? అది కీ 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 అని మంచి టాలెంట్ చూపిస్తుంది. టాలెంట్ చూపిస్తే నిన్ను బంధించేస్తుంది, మాయ పట్టేసుకుంటుంది. ఎక్కడ నువ్వు టాలెంట్లు బయట పెట్టకు. బయట పెడితే మాయ లాగేస్తుంది. ఎంతమంది ఆచార్యులు చూశాను ఈ ప్రవచనాల్లో, పాఠాలు చెప్పడంలో, ఈ పూజ్యత్వ భావంలో ఇరుక్కుపోయారు. వైరాగ్యం వస్తలేదు. పాఠం చెప్పేదాని మీద వైరాగ్యం వస్తలేదు. చెప్పుకుంటూ దానికి అడిక్ట్ అయిపోయారు. ఒక స్టెప్పు ఇవన్నీ వదిలిపెట్టి సమాధి స్థితి అలవాటు చేసుకోవాలనేది ఆ స్టెప్పు వేయలేకపోతున్నారు. కాబట్టి అవ్యక్తలింగం మననుశక్త బాహ్యాహ, బాహ్యంలో అస్సలు ఇంట్రెస్టే ఉండదు ఆయనకు, బాహ్య విషయాల్లో. మళ్ళీ దిగంబరో వాపి చ సాంబరో వా, త్వగంబరో వాపి చిదంబరస్తః, ఉన్మత్తవద్వాపి చ బాలవద్వా, పిశాచవద్వాపి చరత్యవన్యాం.
दिगम्बरो वापि च साम्बरो वा त्वगम्बरो वापि चिदम्बरस्तः उन्मत्तवद्वापि च बालवद्वा पिशाचवद्वापि चरत्यवन्याम् दिगम्बरो वापि च साम्बरो वा त्वगम्बरो वापि चिदम्बरस्तः उन्मत्तवद्वापि वा बालवद्वा पिशाचवद्वापि चरत्यवन्याम्. అలాంటి అవధూతులు దిగంబరంగా ఉండి బట్టలు లేకున్నా ఉన్నప్పటికీ, సాంబరు బట్టలు వేసుకున్నప్పటికీ, తొగంబరము జింక చర్మలు అలాంటి పొక్కుని చర్మాన్ని ఆ వస్త్రంగా వాడుకున్నప్పటికీ, చిదంబరస్థ ఆయనకి ఏ శరీరాలు లేని ఆకాశ స్వరూపంలో చిత్తని అంబరంలో ఉన్న లాంటి తత్వంలో ఉన్నోళ్ళు ఉన్మత్తవద్వాపివా పిచ్చోళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. మళ్ళీ బాలవద్వ చిన్నపిల్లలతోటి అన్నీ ఆటలాడుకుంటూ ఉంటారు. అన్ని గోళీలు ఆటలాడుతుంటారు, కబడ్డీ ఆటలాడుతూ ఉంటారు. గుర్తుపెట్టలేము, పిచ్చోడు అనుకుంటాం. పిశాచవద్దు, కొంతమంది పిశాచి చూస్తేనే అయ్యో పట్టి ఎముకలు కనిపిస్తున్నాయి, వాళ్ళ సూపులు వేరే ఉంటాయి, ఇంటికి ఇరబోసుకో ఉంటారు. చూస్తేనే పిశాచినేమో దయ్యం పట్టిన వ్యక్తి ఏమో అన్నట్టుంటారు. పిశాచవద్వాపి చరతి అవన్య, వాళ్ళు ఈ భూమిలో అన్ని విచిత్ర స్టైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్వరూపంలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి బయట ఉన్న ప్రపంచంతో ఈ లోకవాసన లేదు. అయ్యో సరిగ్గా స్నానం చేసుకుంటూ పోతే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అలాంటి లోకవాసన వాళ్ళకు ఉండదు. ప్రపంచమే వాళ్ళకి కనిపించదు. మళ్ళా కామాన్ని కామరూపీ సన్ చరత్యేకచరో ముని స్వాత్మనైవ సదా తుష్టః స్వయం సర్వాత్మనా స్థితః కామాన్ని కామరూపీ సన్ చరత్యేకచరో ముని స్వాత్మనైవ సదా తుష్టః స్వయం సర్వాత్మనా స్థితః. ఆ మహాపురుషుడు కామాన్ని అంటే ఇష్టమైన పదార్థాలు తిన్నప్పటికీ శివరామ అవధూతులు ఎక్కడ పోయినా బిళి ఆళ్ళు తాగంబారు తెల్లపాలు తీసుకురంటారా అని ఆర్డర్లు చేసేవాడంట. ఎక్కడ పోయినా భక్తులు ఏ ఇంటికి పోయినా దాన్నే రెడీ చేసుకుని పెట్టుకునేవాళ్ళంట. అప్పుడు బాగుండేవంట కళ్ళు చెట్లు అవి ఇవి ఇక్కడ. ఇంకా కామాన్ని కామరూపీ వా, ఒకసారి మంచిగా డ్రెస్సులు వేసుకొని మంచిగా షైన్ కిరీటాలు పెట్టుకొని అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు. సన్ ఏకచరో ముని చరతి ఏకచరో, ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. అడవీశ స్వామికి కూడా స్టార్టింగ్లో కొన్ని రోజులు పిచ్చోళ్ళలాగా ఊర్లన్నీ తిరుగుతుంటాడు. అందరూ పిచ్చి పట్టిన వాళ్ళు ఎవరో అనుకునే వాళ్ళంతా. ఎక్కడన్నా భిక్ష అడిగేటోళ్ళు ఇస్తే తినోళ్ళు, లేకపోతే లేదు. ఎక్కువ అడిగే ప్రవృత్తి కూడా లేదంట. చూస్తే అంత బక్కబడిపోయినంట, ఎముకలంతా చుట్టుముట్టు ఊర్లో చూసిన వాళ్ళు ముసలోళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది పిచ్చోడు అనుకున్నాడంట. ఎక్కడన్నా గుహల్లాగా ఉంటే అక్కడ కాసేపు కూర్చునుడు, ఎక్కడ పడితే అక్కడ చెరువుల్లో అక్కడే స్నానం చేసుకుంటూ అక్కడే బట్టలు వేసుకున్నాడు. అట్లా ఒంటరిగానే తిరిగేవాడంట. మళ్ళీ అట్లుంటారు మహానుభావులు. స్వాత్మన ఏవ సదా తుష్ట, ఎప్పుడు దాని స్వరూపంలోనే సంతుష్టంగా ఉంటారు. స్వయం సర్వాత్మనా స్థిత, అలాంటి వ్యవహారం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ ఆత్మలోనే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. మళ్ళీ ఒకే వ్యక్తి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా కనిపిస్తూ ఉంటాడు. దాన్ని నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. క్వచిన్మూఢో విద్వాన్ క్వచిదపి మహారాజ విభవః క్వచిద్భ్రాంతః సౌమ్యః క్వచిదజగరాచారకలితః క్వచిత్ పాత్రీభూతః
క్వచిదవమతః క్వాప్యవిదితః क्वचिदवमतः क्वाप्यविदितः చరత్యేవం ప్రాజ్ఞః चरत्येव प्राज्ञः సతతపరమానందసుఖితః सततपरमानन्दसुखितः క్వచిన్మూఢో విద్వాన్ క్వచిదపి మహారాజవిభవః క్వచిద్భ్రాంతः సౌమ్యः క్వచిదజగరాచారకలితः క్వచిత్పాత్రీభూతः క్వచిదవమతः క్వాప్యవిదితः చరత్యేవం ప్రాజ్ఞः సతతపరమానందసుఖితः क्वचिन्मूढो विद्वान् क्वचिदपि महाराजविभवः क्वचिद्भ्रान्तः सौम्यः क्वचिदजगराचारकलितः क्वचित्पात्रीभूतः क्वचिदवमतः क्वाप्यविदितः चरत्येवं प्राज्ञः सततपरमानन्दसुखितः ఆ మహాపురుషుడు అందుకే ఒక జీవన్ముక్త పురుషుణ్ణి ఇంకొక జీవన్ముక్త పురుషునికి కంపేర్ చేయకూడదు. ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మా గురుగారు ఎండిపోయిన రొట్టెలు తింటున్నా, అందుకే ఎండిపోయిన రొట్టెలు తినేటోడే గురువు అనుకుంటే ఎట్లా? మహారాజు భోగ విలాసాలు చేసేటోళ్ళు కూడా అవధూతులు ఉన్నారు. మరి మీ గురు మీ గొప్ప అంటే మాతా మాణికేశ్వరం అసలు ఆహారమే తీసుకోదు, నీళ్ళు కూడా తాగదు. మరి వాళ్ళకెంత గురువులు అంటే ఇట్లే ఉండాలి, ఏమీ తినకుండా తాకుండా ఉండేటోళ్ళు గురువులను. అక్కడ మీ గురు ఫెయిల్ అయిపోడు మళ్ళీ. మరి గురువులు అంటే మరి కంపేర్ చేసుకుంటూ పోతే కానీ ఒకరిదొకరిది పోలికలు రావు. ఒక్కరిదొక స్టైలు, ఒకరిది బిగపట్టే స్టైలు, ఒకరిది వదిలిపెట్టే స్టైలు, అన్నీ అవసరం ఉంటాయి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒకరు పునాదులు వేస్తారు, ఒకడు గోడలు కడతాడు, ఒకడు స్లాబ్ వేస్తాడు. మరి ఆ పునాదులు వేయడానికంటే కన్నా ఫస్ట్ ఖర్చు చేయకుండా బిగపట్టేది. అక్కడ ఆ స్టెప్పులో ఉంటారు. ఆ స్టెప్పులో ఉన్నప్పుడు మీరు దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అన్ని బిగపట్టేది ఖర్చు చేయకుండా తత్వాన్ని మీరు నేర్చుకుంటే కన్నా మళ్ళీ పెరగదు. అది బిగబెట్టేది కూడబెట్టేది ఒక సాధువు చేస్తే కనుక దాన్ని ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసేందుకు ఇంకో సాధువు వస్తాడు అక్కడికి. అట్లా అంతా ఒకేలాగా అట్లా కంపేర్ చేసుకోకూడదు. ఇక్కడ చూడు మరి క్వచిన్ మూఢః, ఒక్కోసారి మూడులాగా ఉంటాడు. ఆ హిమాలయాల్లో పోయినప్పుడు ఎలాంటి దగ్గర నాకే ఆశ్చర్యం అంటే చూడడానికి గడ్డాలు అవి వేసుకొని ఎడ్డోళ్ళలాగా కనిపిస్తారు. నా రూమ్లోనే అక్కడ ఒక రూమ్ ఇచ్చిండ్రి, పిచ్చోడ్లాగా పెంగుడిలాగా మాట్లాడుతుండే. ఎందుకన్నా ఈయన్ని నా రూమ్లోకి వేసేటప్పుడు వీనితో నేను ఉండాలి కదా అనుకున్నాను. ఉదయం లేచి 3 గంటలకి అంత యోగాసనాలు అన్నీ వేసుకున్నాడు. అన్ని యోగాసనాలు భలే ఫ్లెక్సిబుల్ ఉంది. మళ్ళీ కొద్దిగా మీరు ఎవరు యోగాసనాలు వేసిన తర్వాత కొద్దిగా శ్రద్ధ పుడుతుంది కదా మనకు, ఎవరో సాధకుడిలాగా ఉన్నాడని. ఎవరు ఏంటి చూస్తే ఐఏఎస్లో 6th ర్యాంక్ టాపర్, ఆ మ్యాగజైన్ కూడా అక్కడే ఉండే. మరి ఐఏఎస్లో 6 ర్యాంకు, 2000 ర్యాంకు, 3000 ర్యాంక్ వస్తేనే గొప్ప అంటారు. అందులో 6వ ర్యాంక్ వచ్చిందంటే కానీ ఎంత మేధావి అయినా మహామేధావి. అట్లా ఎడ్డోళ్ళకి క్వచిన్ మూఢః, ఎడ్డోళ్ళకి కనిపిస్తూ ఉంటారు. మళ్ళా క్వచిన్ విద్వాన్, ఒక్కోసారి ఏమి ప్రవచనాలు చూస్తే కన్నా మళ్ళీ కూర్చున్న వ్యక్తి కదలలేకపోతాడు. అట్లా మంచి విద్వానులాగా ఉంటారు కాసేపు. క్వచిదపి మహారాజ విభవ, ఒక్కోసారి చూస్తే కానీ ఏమి ఇప్పుడు ఆ శివానంద భారతిని బళ్ళారిలో స్వామీజీ ఆయన మీద పోసే పూలు 2 లక్షల రూపాయలు ఉంటాయి. అంత పూలతోటి మన్ను కూడా కోసిగిలో కిరీటం పెట్టి అభిషేకాలు చేయలేదా? ఒకసారి చూస్తే పెద్ద మహారాజులు కూడా జరిగినాయి. అంత బళ్ళారిలో అవి ఇంకా ఎక్కువ పూలు, లక్షల పూలకే 2 లక్షల పైన ఉంటాయి. అన్ని పూలు తెప్పించింది లోడ్లు అక్కడ. ఒకసారి అట్లా ఉంటారు. మహారాజ విభవ క్వచిత్ భ్రాంతః, ఒకసారి అజ్ఞానిలాగా వ్యవహారం చేస్తూ ఉంటారు. భక్తులు కనిపిదా ఏ స్వామికి తెలివి లేదు ఈ విషయంలో, వాళ్ళకి ఎక్కువ తెలివి ఉంది అని వాళ్ళకి అప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా చేయకూడదుగా ఉండాల్సి ఉండే. ప్రతి ఒక్కడికి అదే భావన.
అడవిపు తాతకి బుద్ధి లేదన్నారు ఇక్కడ కొంతమంది, ఎందుకంటే వాస్తు శాస్త్రం చూసి కట్టలేదని. మరి దేశము కాలం ఏమి అతీతంగా ఉన్న అలాంటి స్థితులకు వాస్తు ఎట్లా అనుభవిస్తుంది అన్నారు. అడవిశ్వ స్వామీజీ భక్తులే అన్నారే, ఆయనకు తెలియకుండా అట్లా కట్టేసాడు అంతే. అప్పుడు వీళ్ళు గురుగారి కన్నా పెద్ద బుద్ధివంతులని భావన ఉంది వీళ్ళకి. అహంకారం, దురహంకారం కాకపోతే ఇంకేమి. అట్లా ఒకసారి అజ్ఞానిలాగా కూడా కనిపిస్తూ ఉంటారు. క్వచిత్ అజగరాచార కలిత, ఒకసారి ఏమి ఉండదు. కొంతమంది యోగులు హెబ్బావు అంటారు కదా, కొండశిలువ అంటారేమో ఇక్కడ, అది కదలదు, ఉన్న చోటే అట్లే ఉంటుంది. అంత తమో గుణంలో, విపరీతమైన తమో గుణంలో ఉన్నట్టు ఎంతోమందికి అలాంటి స్థితిలో గురుగారి మీద శ్రద్ధను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. ఆయనకు కూడా అదే కావాలనుకుంటాడు. ఊరికి ఎక్కువ టాలెంట్లు చూపిస్తూ ఉంటే ఎంబడిపడి డిస్టర్బ్ చేస్తారని చెప్పేసి పరమ తామసి, పరమ సోంబేరిలాగా కనిపించుకుంటాడు. 6 నెలలు అయితే స్నానం కూడా చేయడు, ఉన్న చోటే బట్టలు ఉదుక్కోడు, ఉన్న చోట అట్లే ఉంటాడు, స్నానం చేయడు. ఏదన్నా ఇస్తే తింటాడు, లేకపోతే ఒకసారి అయితే తిన్న కాడనే లెట్రిన్ చేస్తూ ఉంటాడు, ఇంకా దూరం పారిపోని అని భక్తులు అని చెప్పేసి. అజగర వృత్తి, అలాంటి వృత్తులు వచ్చేస్తూ ఉంటాయి. ఒకే వ్యక్తిలో ఇన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. ఒకసారి క్వచిత్ పాత్రీభూత, ఒక్కొక్కసారి సమాజ సేవలో అధర్మము తాండవం చేస్తూ ఉంది, ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఆ ధర్మాన్ని, ఇప్పుడు విద్యారణ్య స్వామీజీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపనకు వెనకలేడా, ఒకసారి అట్లా సమాజ ధర్మ రక్షణార్థ పనులు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. శివాజీ మహారాజు గురు రామదాసు ఎంత మంచి ట్రైనింగ్ ఇస్తాడు. ఆయన ఇచ్చిన జ్ఞానము, ఆ తత్వం వల్లనే శివాజీ మహారాజు అంత గొప్ప సామ్రాజ్యము నిలబడింది. బెదిరిపోయిండ్రి మనోళ్ళంతా, ఎదురు తిరగడం అనేది మర్చిపోయిండ్రి. అలాంటి దాన్ని మెల్లమెల్లగా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించేశారు. ఈరోజు అంతో ఇంత ఏదైనా హిందుత్వం మిగిలిందంటే అది శివాజీ మహారాజు వల్లనే, లేకపోతే ఎప్పుడో కాల్చి బూడిద చేసేసేవాళ్ళు మన వాళ్ళని. మళ్ళీ క్వాపి అవిదిత చరత్యేవం ప్రాజ్ఞ సతతం పరమానంద సుఖిత, ఏమీ తెలియనొన్నట్టు ఊరికి దిక్కులు తెలియదు. ఇట్లా ఒకసారి అవధూతలు నడుచుకొని పోతుంటాడంట. ఆయనకు బాగా జుట్లు వెనకాల ఉంటాయి కదా, వెనక నుంచి గాలి వస్తూ ఉంటుంది. ఆ వెనక నుంచి గాలి వస్తూ ఉంటే కానీ ఎక్కువ ఉన్న జుట్లు ముందుకు అడ్డం వచ్చేసి కళ్ళకు అడ్డం వస్తూ ఉంటాయి, ముందు దారి సరిగ్గా కనిపించకుండా పోతుంది. ఇంక ఇటు తిరిగేస్తాడు. అంటే ఆయనకు ఈ ఊరికే పోవాలా, ఈ దిక్కుకే పోవాలా, ఆ దిక్కుకి పోవాలని కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు ఎట్లా సన్యాసులు ఎక్కడన్నా పోవాలంటే ప్రీ ప్లానులు, ప్రీ బుకింగ్లు, అక్కడ వ్యవస్థలు ఉన్నాయా లేదని తెలుసుకోవాలి. అంత ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని పోతారు. అది సాధుతత్వం కాదు. ఏనికి నొగ్గినట్టు వెళ్ళిపోతూ ఉండాలా, కాశీకి పోవాలా, డైరెక్ట్ వెళ్ళిపో, ట్రైన్ టికెట్ పోయి జనరల్లోనే ఎక్కి కూర్చునుకో, పోవాలంటే వెళ్ళిపోవాలి అంతే. ప్లానింగ్లో అవి ఇవి వేసుకొని పోయేది సాధుతత్వం కాదు. ఇప్పుడు ఇట్లా ఫస్ట్ ఉత్తర దేశానికి పోతా ఉన్నాడు, దక్షిణ దిశ నుంచి గాలి వస్తూ ఉంది. ఆ గాలి వల్ల ఆయనకు ఎంట్రుకలు అడ్డం వచ్చేసి దారి కనిపిస్తాలే, తిరిగేసి దక్షిణ దిశ వైపు వెళ్ళిపోతాడు అంతే. ఇక్కడ ఏదైనా ఊరు ఉంటే అక్కడ ఆ ఊర్లో ఉందాము, అంత ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా అంత స్వతంత్రంగా ఉంటాడు. ఈ ఊరికే పోవాలి, ఆ ఊరికే పోవాలి అనేది కూడా ఉండదు, ఎట్లా కాసుంటే అట్లా ఉంటాడు. అందుకే అలాంటి, ఎందుకంటే సతతం పరమానంద సుఖిత, ఎప్పుడు పరమానందంలో ఉన్న వ్యక్తి అలా ఉంటుంది. ఇది జీవన్ముక్తులు స్థితి, అంత గొప్ప స్థితిలో ఉంటారు. మనకి ఎన్ని భయాలు, ఎక్కడన్నా ఒక ప్లేస్కి పోవాలంటే అయ్యో డబ్బులేని ఖర్చు అయిపోతాయో, అక్కడ అసలు పోతే తిండి దొరుకుతుందో లేదో, ఎక్కడుండాలి, ఎక్కడ పనుకోవాలి, ఎన్ని చింతలేస్తాము. ఇప్పటికన్నా పర్వాలేదు, టెక్నాలజీ వరకు కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నారు. పాతకాలంలో అయితే ఎంతోమంది జీవితాలు ఆ ఊరు చుట్టుముట్టుకు 2-3 ఊర్లు తప్పితే బయట ప్రపంచమే చూడలేదు. పోలే చాలామంది ముసలోళ్ళు అట్లా ఇట్లా ఉన్నారు, విన్నాను నేను. ఎక్కడికి పోనేలేదు వాళ్ళ జీవితంలో. ఆ ఊరు చుట్టుముట్టుకు 2-3 ఊర్లు తెలుసు అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంకే ఊరు ఉందని ఊరికి పేరు తెలుసు, కానీ ఎప్పుడు పోయి చూసింది లేదు. బావిలోని కప్పలాగా అక్కడే జీవితం అయిపోయింది. అట్లా అయిపోతూ ఉంటుంది. భయము, అయ్యో అక్కడ పోతే ఎట్లో భయంతో జీవించి కానీ మహాపురుషులు ఏనుగులాగా పోతూ ఉంటారు. కొన్ని వేల కిలోమీటర్లు తీర్థయాటనలంతా వట్టి ఖాళీ చేతుల్లో చేసుకొని వచ్చేసారు.
మేము చేసిన తీర్థయాత్రలు మీరు ప్లాన్ వేసుకోకపోతే కనుక సుమారు 2-3 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ ఏరియాలకంతా మీరు బస్సులు వేసుకొని పోయినా, ట్రైన్లో పోయినా కూడా అలాంటి ప్లేసులు వట్టి చేతులతోటి తిరిగి వచ్చేసాం. ధైర్యం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, చూసుకునేటోడు భగవంతుడు అని చెప్పేసి యోగులు అలా తిరుగుతూ ఉంటారు. మళ్ళీ నిర్ధనోపి సదా తుష్టోపి నిద్రలోపి సదా తుష్టోపి అసహాయో మహాబలః అసహాయో మహాబలః నిత్యతృప్తోప్యభుంజానోపి నిత్యతృప్తోపి భుంజానోపి అసమస్తమదర్శనః సమదర్శనః నిర్ధనోపి సదా తుష్టోపి అసహాయో మహాబలః నిత్యతృప్తోప్యభుంజానోపి అసమస్తమదర్శనః నిర్ధనోపి సదా తుష్టోపి అసహాయో మహాబలః నిత్యతృప్తోప్య అభుంజానోపి సమదర్శినః నిర్ధనోపి డబ్బులు లేకపోయినా సదా తుష్ట, ఎప్పుడు సంతుష్టితోటి ఉంటారు. ఆ మనుషుల్లో సంసారంలో ఎన్ని కావాలా, ఆస్తులు కావాలా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండాలా, ఇన్కమ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. సాధువులు ఎంతమంది ఉంటారు, ఆస్తులు లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, జేబులో చిల్లి గవ్వలేదు, హాయిగా జీవించేస్తారు ఏ టెన్షన్ లేకుండా. నిర్ధనోపి సదా తుష్ట అసహాయోపి మహాబలః, ఎవరి బలం ఉండదు, మంది బలం ఉండదు, ఇంటి బలం ఉండదు, పిల్లల బలం ఉండదు. ఆయన చాలా మహాబలం ఉంటుంది. ఆయన బలమే, ఆయన బలం ముందు మిగతా వాళ్ళ బలం ఏమి పనికిరాదు. మహాధైర్యవంతుడిగా ఉంటాడు. మనకు ఎవరన్నా అయ్యో సొంత కొడుకు అయ్యో గొడవ అయిపోయిందంటే అయ్యో వీడు నన్ను సాకుతలేడు, వీడు లేకపోతే నేను ఎట్లా బతకాలని బెదిరిపోతాను. ఆ భయమే ఉండదు. మహాబలంగా ఎవడి సహాయం అవసరం లేకుండా అంత బలంగా ఉంటాడు. నిత్యతృప్తోపి అభుంజానోపి సమదర్శినః, అందరిలోనూ కూడా సర్వత్ర బ్రహ్మ దర్శనమే చేసుకుంటూ ఉంటాడు. ఇవన్నీ ఏమి లేకపోయినా అంతటా బ్రహ్మని, ఆ పరిపూర్ణమైన పరమాత్మనే చూసుకుంటూ ఉంటాడు. ద్వితీయాద్వై భయం భవతి, ఆయనకు తన స్వరూపం కన్నా భిన్నంగా దేనికి అస్తిత్వమే ఒప్పుకోడు. ఇంక దేని గురించి భయపడాలి? నాకన్నా రెండో వస్తువు ఏదైనా ఉందంటే దాని గురించి భయపడాలి. నాకన్నా అతిరిక్తంగా వేరే వస్తువునే లేదని తత్వంలో నుండి దేనికి భయపడతాడు? మళ్ళా అపి కుర్వాణః చాభోక్తా ఫలభోగ్యపి శరీర్యప్యశరీరేష పరిచిన్నోపి సర్వగః అపి కుర్వాణః చాభోక్తా ఫలభోగ్యపి శరీర్యప్యశరీరేష పరిచిన్నోపి సర్వగః ఆ మహానుభావుడు ఏదన్నా పనులు చేస్తున్నప్పటికీ మనకు అనిపిస్తుంది అయ్యో స్కూళ్ళు, కాలేజీలు, మఠాలు అవి ఇవి డెవలప్మెంట్ చేస్తున్నట్టే ఆయన కూడా అజ్ఞానినేమో, కర్తృత్వం లేకుండా ఇవన్నీ ఇంత పనులు చేయనీకి అవుతుందా అని మనం అజ్ఞానంతో అనుకోవచ్చు. కానీ ఆయనకు సంబంధం లేకుండా ఉంటుంది. అది ఎట్లా పరీక్ష అంటే గాన ఆయన ఏది కడుతున్నాడో అలాంటి వస్తువుని ఇట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. మా గురువులు తాత గురువులు 13 బ్రాంచులు, ఒక 2000 కోట్ల ఆస్తులు, 13 బ్రాంచులు మా గురుగారికి అప్పచెప్పిన తర్వాత ఎంత సింపుల్గా చిన్నది ఒక బట్ట కింద వేసుకొని ఇంకొక జత బట్టలు అందులో వేసుకొని ఒక పెద్ద కట్టు చేసి గంటు ముట్టు కట్టుకొని వీపు మీద వేసుకొని ఎవరికి చెప్పకుండా అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు 3 సంవత్సరాలు. మిగతా వాళ్ళు అట్లా అంత సంపత్తిని వదిలిపెట్టి పోగలరా? ఇంకా అన్నీ అమ్మేసుకొని బ్యాంకులో వేసుకొని ఏటీఎం కార్డు ఏదో ఒకటి పెట్టుకొని వెంబడి తిరుగుతారు. ఎందుకంటే మహాపురుషులు ఎంతన్నా చేయని, ఎంత పెద్ద సామ్రాజ్యమన్నా చేయని, దాని మీద మోహం ఉండదు. అంత ఈజీగా దాన్ని వదిలిపెట్టగలరు. అజ్ఞానులు వదిలిపెట్టలేరు. ఏది రూపాయి కూడా వదిలిపెట్టుకోలేరు. ప్రాణం పోయినట్టుంటుంది. ఒకసారి నిజమైన స్టోరీలు జరిగినాయి. ట్రైన్లో ఒకసారి సాధు దగ్గర 4 బ్యాగులు ఉన్నాయి.
ఏసీ కంపార్ట్మెంట్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎదురుగా ఉన్నోడు ఎవడో వాడి దగ్గర ఒకే ఒక బ్యాగ్ ఉందంట. ఇంకా అతనికి కుళ్ళు పుట్టింది. సామాన్యంగా స్వాముల దగ్గర ఉన్న సంపత్తులు చూసి కుళ్ళుకుంటూనే ఉంటారు. ప్రపంచం 90% కుళ్ళుకుంటూ ఉంటారు. ఇంకా మీకెందుకు ఈ సంపత్తులు అట్లా ఇట్లా దిగంబరంగా ఉండాలా, గోపీనం కట్టుకోవాలా, భిక్షాటం చేసుకోవాలా, మీకు ఆస్తులు ఎందుకు, అట్లెందుకు ఎక్కువ పరిగ్రహం చేస్తారు, అట్లా ఇట్లా మీకు మోహం ఎక్కువ, అట్లా ఇట్లా ఊరికే ఇంక వేసుకుంటా ఉన్నాడంట. ట్రైన్ ఆగిపోతుంది ఏదో రిపేర్ వచ్చి. ఇంకా అందరూ ఇంకా గంట సేపు కన్నా ఎక్కువ అవుతుంది రిపేర్ చేయనీకి. కిందనే అక్కడ చెట్లు గిట్లు ఉంటే కన్నా చెట్ల కింద కొంచెం దిగి కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ట్రైను ఆ చెట్టు కింద కూడా వదలలేదంట. అక్కడ కూడా ఇంకా 10 మందిని కలుపుకొని ఇంకా ఊరికే ఆ స్వామిని ఊరికే ధిక్కారం చేస్తున్నాడంట. వీళ్ళకి ఇంత భోగాలు అవసరమా, ఇది అవసరమా, అది అవసరమా, అట్లా అవసరమా, ఇట్లా అవసరమా అని. ఇంక కరెక్ట్గా ట్రైన్ రిపేర్ అయ్యి ఇంకా హారన్ కొట్టిన తర్వాత ఇంక అందరూ ఎక్కనీకి పోతుంటే కన్నా వాడిని గట్టిగా పట్టుకున్నాడంట సాధు. ఎందుకు సాధు ఇట్లా పట్టుకున్నావు, రా ట్రైను రన్ అవుతుందపా, ఎగుదాం పదా అని. ట్రైన్ పోతే పోనీలే, ఇక్కడే కాసేపు మాట్లాడుకుందాం మనం. నన్ను వదిలిపెట్టు సాధు, ఏదో నేను మాట వరుస అట్లా అన్నా నిన్ని, నా సూట్ కేసు అక్కడ ఉంది, అది పోతే కానీ ఎట్లా ఇట్లా అని. అరే నీది ఒకటే సూట్ కేసు కదరా, నావు 4 ఉన్నాయి, 4 పోతున్నాయి కదా, పోతే పోనీలే అని. అట్లా కాదు ఇట్లా ఇట్లా కేకలు పెట్టిండంట. అట్లా ఇట్లా ఎంత అయినా వదిలిపెట్టలేదంట. మళ్ళీ నీ కాలు పట్టుకుంటానయ్యా నన్ను వదిలిపెట్టు అంటే అప్పుడు వదిలిపెట్టిండంట. అప్పుడు చెప్పండి, చూస్తువా నా దగ్గర 4 ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టుకోవడంలో నాకు ఏమీ మొమ్మాటం లేదు, నువ్వు ఒకటి ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు. అట్లే మహాపురుషుల దగ్గర ఏమున్నా కూడా వారు దాని మీద అంత మోహం ఉండదు. ఇదే చెప్పేవాడా అది అంతే అంతే. మళ్ళీ తిరిగి కూడా చూడరు మళ్ళీ ఒకసారి వదిలిపెట్టిన తర్వాత. ఏం చేసుకోలేరు వాళ్ళు సరిగ్గా చేసుకోలేరు, వాళ్ళు పెట్టలేరు. అట్లా మహాపురుషులు కుర్వానః అపి నా కురువన్నపి నా కుర్వానః చేస్తున్న అన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా ఆయన దాని మీద మోహం ఉండదు. ఆయన ఏదో గొప్పలు పొందాలని, ఆయనకి ఏదో కీర్తి ప్రశ్నలు పొందాలని. అరే నువ్వు నన్ను సచ్చిదానంద స్వరూపుడని శాస్త్రము గురువులు నిరూపించారు. దానికన్నా పెద్ద పోస్ట్ ఉందా ప్రపంచంలో? ఎవడు పోస్ట్ ఉంది దానికన్నా పెద్ద పోస్టు? తొక్కలో ప్రధానమంత్రి ఇది పెద్ద పోస్ట్ ఉంది. వాడు ఈ దేశానికి సంబంధం ఇచ్చింది. మనకిచ్చిన పదవి గురుగారు శాస్త్రం ఇచ్చింది సచ్చిదానంద స్వరూపుడు. ఈ ప్రపంచానికే చక్రవర్తి నువ్వు. ఈశ్వరుని పోస్టే ఇచ్చాడు భగవంతుడు. దానికన్నా పెద్ద కీర్తి ఉంటుందా? ఇక్కడ ఈర్ష్య ఉంటుందంట. పుష్పం అట్లా పోతుంది అని పుష్పక విమానం అంటే ఎంతమంది కూర్చున్నా ఇంక 2-3 సీట్లు ఖాళీగానే ఉండేదంట. రండి విశాలంగా ఉంటుంది. అందుకే మహానాత్మ అంటారు. మహాత్ముడు అని ఎందుకంటారంటే ఆత్మ చీమదైతేమి, ఎద్దుదైతేమి, ఏనుగుదైతేమి ఆత్మని. అందులో మహాన్ ఏంటి అంటే ఇట్లా వ్యాపకమైన అంతఃకరణం, చాలా పెద్ద ఉదారమైన మనసు ఉంటుంది. 1000 మంది వచ్చినా అందరికీ అన్నం పెట్టే మనసు ఉంటుంది. మిగతా వాళ్ళు 5 మంది కానీ ఎక్కువ వచ్చేస్తుంటే ఖర్చు అయిపోయి భయపడతాడు. సాధువులు అట్లా ఉండదు. నువ్వు 1000 మంది రాని, 2000 మంది రాని, 10,000 మంది రాని అందరికీ ఒకేలాగా ఉదారంగా అందరికీ సహాయం చేసేలాంటి అంత పెద్ద మనసు ఉంటుంది. అందుకే వాళ్ళు మహాత్ములు అంటారు. మహాపురుషులు అందుకే వాళ్ళు చేస్తున్నప్పటికి కూడా ఏమి ఉండదు దాని మీద. భోక్తాపి ఇది పెద్ద సమస్య. 2 బచ్చాలు ఎక్కువ తిన్నాడంటే కానీ దాని గురించి ఒక 50 మంది మాట్లాడుకుంటారు. అయ్యో ఈయన భలే భోగమప్ప, ఈయనకి బాదాములు కావాలా, జీడిపప్పులు కావాలా, అది కావాలా, ఇది కావాలా, ఎన్న పూసుకోవాలా, వెన్నతోటి తింటాడు, అది కూడా సమస్యనా. ఎన్ని ప్రకార సమస్యలు. ఇంకా చేయడంలో ఎక్కువ అనుకోకపోయినా తినడంలో మాత్రం ఏదన్నా చూస్తే కానీ ఇంకా మాకు ఆ రోజు పొట్టనప్పుడు వస్తుంది. అందరూ ముంగట ఏదైనా చూసిన వాళ్ళకు దృష్టి పెట్టినారంటే కానీ అస్సలు తట్టుకోలేరు. చూడప్ప వంకాయ బజ్జీలు అవి ఇవి తింటే కానీ ఇంకా సాధన అవుతుందా అంటారు. ఎప్పుడో ఒకరోజు ఫంక్షన్ అయితే ఆ రోజు వంకాయ బజ్జీలు చేస్తే అది పెద్ద సమస్య. అంటే ఏదో పెద్ద భోగ విలాసంలో మునిగిపోతున్నామని చెప్పి మహానుభావులకి అసలు అది తిన్నామా లేదని కూడా ఇది ఉండదు. ఏం తిన్నామేమో ఉదయం అది అడిగితే కానీ నువ్వు ఏం సాంబార్ తిన్నావంటే కానీ చెప్పలేము.
అంత ఆసక్తి లేకుండా తినేసి ఉంటారు. చూసేటోళ్ళకి అంతే. అందుకే భోక్తాపి ఫలభోగ్యపి శరీరీ అపి అశరీరియేష. శరీరం ఉన్నట్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆయనకు శరీరం మీద ధ్యాసే ఉండదు. అందుకే శరీరానికి ఏదైనా అవుతా ఉంటే కానీ అసలు పట్టించుకోడు. వివేకానందునికి బొట్టనేల నుంచి తల వరకు అన్ని పార్ట్లు వీక్ అయ్యిండే. అసలు ఏమి పథ్యం కానీ మందు కానీ అసలు తల జడుపుకునేవాడు కాదు. ఎంత తొందరగా రాలిపోతే అంత మంచిది అనుకో ఉంటాడు శరీరాన్ని. పరిచిన్నోపి సర్వగహ. చూసేటోళ్ళకి లిమిటెడ్. ఈయన కూడా మాలాంటి వ్యక్తిని, చిన్న చిన్న శక్తులు ఉన్నోడు, సామాన్యుడే అని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ ఆ మహానుభావుడు సర్వగహ, అంతటా సర్వవ్యాప్తం, ఏ లిమిటేషన్లకి లేకుండా అతీతంగా ఉంటాడు. మళ్ళీ అశరీరం సదా సంతం ఇమం బ్రహ్మవిదం క్వచేత్ ప్రియా ప్రియేణ స్పృశతః తథైవ చ శుభాశుభే. అశరీరం సదా సంతం ఇమం బ్రహ్మవిదం క్వచిత్ ప్రియా ప్రియేణ స్పృశతః తథైవ చ శుభాశుభే. శరీర అభిమానాన్ని వదిలిపెట్టిన అతనికి శరీరంలో ఉన్న శరీర భావంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ సమాసి ఉన్నప్పటికీ ఎప్పటికీ కూడా ఆయనకు ప్రియ అప్రియ నా స్పృశతి, అంటే ఈ సుఖ దుఃఖాల ఫలాలు కూడా ఆయనకు టచ్ కావు, స్పర్శం కూడా కావు. ఎందుకంటే ఆయన శరీర తాతాత్మని వదిలిపెట్టి ఉంటాడు. జనాలు మారిపోతారు కానీ ఆయన మాత్రం అలాగే ఉంటాడు. సిద్ధారూఢ స్వామి సమయంలో మందు వచ్చి ఎవరు సహాయం అయితే ఎవరు చేసిండు, ఊరికే టైంపాస్కి జతలో ఉంటారు. అంత మంచి మఠము అది ఇది తయారు చేసిన తర్వాత గురువులకి ఉత్తరాధికారం, ఈ ధర్మాన్ని నెక్స్ట్ జనరేషన్కి ఎవడు తీసుకుపోతాడో వాళ్ళ గురువులకు తెలుస్తుంది ఎవరికి యోగ్యత ఉందో ఎవరికి యోగ్యత లేదని. గురునాథ ఆరుడిని నెక్స్ట్ ఉత్తరాధికారి అని అనౌన్స్ చేస్తే ఇంకా అయిపోయి, ఇంకా అక్కడ ట్రస్ట్ మెంబర్లో మంటలు లేస్తాయి. వాళ్ళకు రాగద్వేషాలు ఉంటాయి. ఒక ఊర్లో ఒకే జాతిలో ఉన్నోళ్ళు కూడా 10-15 గ్యాంగులు ఉంటాయి. ఒక ఇంట్లోనే నలుగురు ఉంటే నాలుగు దిక్కులు ఉంటాయి, ఒక్కటి ఉండదు. ఇక ఉత్తరాధికారి విషయంలో సిగ్గు లేకుండా డైరెక్ట్గా వచ్చి సిద్ధారూఢ స్వామిని వచ్చి అడిగేస్తారు, మీకు తెలివితేటలు లేదు, మీరు తప్పు చేశారని, మీరు చేసింది మాకు నచ్చలేదంటారు. అవునప్పా, ఎన్ని రోజులు నేను చేసిందంతా మీకు నచ్చింది, ఇప్పుడే నేను చేసింది నీకు నచ్చడం లేదు కదా అంటున్నారు. ఆ గురునాథ ఆరుడికి అందుకే అప్పుడు చెప్పేసిండు, నేను నోరు విప్పి తప్పు చేశాను నాయన, నువ్వు నోరు విప్పొద్దని. సచ్చే వరకు నోరు విప్పలేదు, మౌనంగానే ఉన్నాడు. మౌనంగానే ఉండి అంతా పని జరిగింది. మళ్ళీ దాని తర్వాత విప్పలేదు మళ్ళీ నోరు. అలాగా అట్లా వీళ్ళు ఏమేమో ఊహించుకొని ఏమంటారు, కానీ ఆ మహాపురుషులకు మాత్రము ఇది మంచిది, ఇది చెడ్డది, ఇవన్నీ శుభము అశుభము ఏమీ కూడా, ఇది ప్రియము అప్రియము, ఏదో ఆ పిల్లగాని మీద ఏదో మోహం ఉన్నట్టు అట్లా ఇట్లా అని అవేమి ఉండవు. దానికి ఎవరి ప్రారంభం ఉంటుందో, ఎవరికి తగినది ఇది ఉంటుందో అలాంటి వ్యక్తిని అక్కడ ఉత్తరాధికారులు పెట్టేసిపోతుంటారు. ఇప్పుడు రమణ మహర్షిలో వాళ్ళ అన్న కొడుకునే ఉన్నకుండా అధికారిత్వం కనిపించింది, అది సమస్య అయింది. సొంత అన్న కొడుకుని ఉత్తరాధికారి చేసినాడని చెప్పేసి సొంత శిష్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కోర్టులో యుద్ధం జరిగింది రమణ మహర్షి మీద. ఆ బ్రిటిష్ కాలంలోనే వరల్డ్ ఫేమస్ సంతుడు, బ్రిటిష్ వాళ్ళే అంత ఆయన భక్తులు అయిపోయిండ్రి. అంత పెద్ద వ్యక్తికి సొంత వాళ్ళ శిష్యులే సొంత అన్న కొడుకుకి వారసుని చేసేసినాడని చెప్పేసి గురువు మీదనే కేసులు పెట్టి, కేసు మళ్ళీ గెలవలేకపోయారనుకో. ఎన్ని ప్రకారాలుగా భక్తులు ఆలోచిస్తారంటే, జీవన్ముక్త పురుషులు మనుషులు తెలుసుకోరు. ఏ అధికారమైన వ్యక్తి వాళ్ళ ఇంట్లో పుట్టడా, బయటనే పుడతాడా? అవన్నీ మనం ఊహించుకుంటే ఆయనకు ఏదో మోహం ఉన్నట్టు, అన్న కొడుకు మీద మోహం ఉన్నట్టు, అవన్నీ అబద్ధాలు అయిపోతాయి. మళ్ళీ మన అడవిప తాత ఏమన్నా బిడ్డలకి ఏమన్నా రాసిండా? అక్కడ చూడలేదు ఎవరిని, అలాంటి అధికారం ఉన్న వాళ్ళని, దీన్ని 4 మందికి పంచేట వాళ్ళని ఎవరు కనిపించలేదు ఆయనకు. శంకరాచార్య స్వామి దీనికి సంబంధించిన ఒక సైడ్ మాతాజీ గురువు, అతను 9 ఆశ్రమాలు ఉన్నాయి. అతని యుద్ధాన్ని వెళ్ళక
శిష్యులు కొట్లాడుకుంటారు. కొట్లాడుకు ఇప్పుడు కూడా ఇంకా సమస్యలు ఉన్నాయంట. ఇప్పుడు కూడా అదే సమస్యలు. కొక్కరు చేయడమ్మ సన్నమ్మ బయటకు వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంది. అంతే, ఏ ఆశ్రమైనా మెయిన్ గురువు ఉన్నంతసేపు ఉంటే ఆ గురువు పోయిన తర్వాత మళ్ళీ ఎవరిని అంత పెద్ద స్థానంలో ఊహించుకోలేరు శిష్యులు. ఎంతో పెద్ద స్వామి ఉమానంద శిష్యుడే, చంద్రశేఖర స్వామి పెద్ద శిష్యుడు, టాప్ మార్క్ వాళ్ళు. అదంతే ఉంటుంది ఆశ్రమ కథలు. కొద్దిగా తేడా వస్తే మళ్ళీ కుక్కలు చింపిన విస్తరలాగానే ఎండోమెంట్ కాసుకో ఉంటుంది. గొడవలు పడి రాని ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్కసారి కేసు పోలీస్ స్టేషన్కి పోయిందా వచ్చేసామంటారు. ఇన్కమ్ లేకపోతే రారు, ఇన్కమ్ ఉంటే మాత్రము వచ్చేస్తారు. వచ్చేసి ఇంకంతే, ఎవరికి ఇలాగ నీకు వద్దు నాకే వద్దు నాకు ఉండింది అని చెప్పేసి వాళ్ళు పీక్కుంటారు. 2,000-3,000 ఆశ్రమాలు కర్ణాటకలో ఎండోమెంట్కి వెళ్ళిపోయినాయి. ఇంకా చెప్పాడు ఒక స్వామీజీ, ఇంకొక 1000 ఆశ్రమాలు 1,500 ఆశ్రమాలు ఐసీయూలో ఉన్నాయండి. అంటే దగ్గరలో ఎండోమెంట్కి పోయే స్టేజ్లో ఉన్నాయని. ఇట్లే ఉత్తరాధికారిత్వ విషయంలో ఈ ట్రస్టులు ఉంటే కన్నా అందరికీ అధికారం ఇచ్చేస్తే ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. సమస్య చూడు, ఆశ్రమం నడిపేదంటే సామాన్యం కాదు. ఒక మామిడి చెట్టు వస్తుంది, ఈశాన్యంలో పెట్టాలని ఒక ట్రస్ట్ మెంబర్ అంటాడు, నైరుతిలో పెట్టాలని ఒకడు అంటాడు, ఆగ్నేయంలో పెట్టాలని ఒకడు, వాయువ్యంలో పెట్టాలని ఒకడు, ఈశాన్యంలో పెట్టాలని 5 మంది, అన్ని దిక్కులు ఒక్కొరు 5-5 మంది ఒక్కొరికి. ఒక్క దిక్కుకు పెట్టాను ఇంకా 15 మందిని ఎదురేసుకోవాలి, వాళ్ళు మనసులో పెట్టుకుంటారు. ఆ రోజు మేము ఈ మాట అంటే ఇక్కడ పెట్టమంటే మా మాట వినలే కదా, రాని ముందు చూసుకుందాం అది మనసులో పెట్టుకొని వాళ్ళ శత్రువులు. మళ్ళీ ఇంకోటి మునుగు చెట్టు ఏదో చెట్టు పెట్టాలని వస్తాం, ఆ చెట్టుకి ఇంకొక 5-6 మంది కంటు కావాలి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క అందరికీ కంటు అవుతూ ఉండాలి. ఎవడు ఒప్పుకుంటాడు? అందుకే వద్దరా నాయన ఈ సంసారం, ఇల్లు వాకిలి అమ్మా నాన్ననే వద్దనుకుని వచ్చినాం, ఇక్కడ వచ్చి ఈ బురదలు ఎందుకు పొరలాడాలని చెప్పేసి ఎవరు ఒప్పుకోడు, వెళ్ళిపోతాడు. మీకు మీ ఆశ్రమంకు దండం రా నాయన, అంత భిక్షాటన చేసుకొని తిరుక్కుంటూ జీవితం గడిపేస్తే అయిపోయా, బతకాలనే ఆశ లేని వాడికి ఇవన్నీ ఎందుకు అవసరం తీయట అనుకుంటాడు. అందుకే ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అంతే అంతే. ఏదో ఇక్కడ అవధూత సంకల్పాలు, అడవిపతాత గట్టి సత్య సంకల్పాలు కాబట్టి మళ్ళా ఒక రూపానికి వచ్చింది. కానీ లేకపోతే ఇది ఆల్మోస్ట్ ఐసీయూలో ఉండే ఇది కథ. ఆ సిరుగుప్ప రాజశేఖర స్వామి అన్నాడు, అయిపోయింది అనుకున్నాడంట దీని కథ, ఇంకా దొరకదు, ఇది మళ్ళా దారికి రాదు. తెలియదు కదా ఏమవుతా ఉంది, ఎక్కడైతా ఉంది, ఎవరికి లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కదా. అట్లా అయిపోయింది ఇది, పట్టించుకునే అవకాశం కూడా లేకుండా దూరం అయిపోయిండ్రంతా. ఇంకా అట్లా ఉంటుంది మహానుభావులలో, ఇవన్నీ ఏమి ఉండదు. కానీ శిష్యులు అట్లా అనిపిస్తా విచిత్రాలు చూసుకుంటూ ఉంటారు. మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.